కుండలు వచ్చి చెప్పవా పీదమ్మా? సరే సరే చెప్తా. ఒక అడవిలో కుందేలు, ఒక నక్క, ఇంకా పాండా ఫ్రెండ్స్గా ఉండేవి. ఒకరోజు పాండా అంటది, నాకు ఈరోజు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది, తిందామా ప్లీజ్ అని అడుగుతుంది. ఫీడా ఏమి తింటారమ్మా మరి వాళ్ళు? ముగ్గురు కలిసి చాలాసేపు ఆలోచించి అన్నం పాయసం చేసుకుందాం అనుకుంటారు. అన్నం పాయసం? ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తారు. ఒకరు బియ్యం, ఒకరు పాలు, ఇంకొకరు షుగర్ తీసుకొస్తారు. పాయసం చేసేసుకుంటారు ముగ్గురు కలిసి. యమ్మీ. తిన్నారా అమ్మ మరి? తినడానికి ముందు ఏం చేయాలి అందరూ? హ్యాండ్ వాష్ చేసుకోవాలమ్మా. గుడ్ జాబ్. వాళ్ళు కూడా హ్యాండ్స్ వాష్ చేసుకుందామని వెళ్తారు. ముగ్గురు చాలా వెయిట్ చేస్తున్నారు పాయసం ఎప్పుడెప్పుడు తిందామా అని. నక్క ఫాస్ట్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని వెళ్ళిపోతుంది. కుందేలు, పాండా మాత్రం కాసేపు నీళ్ళల్లో ఆడుకొని వస్తామంటాయి. నక్క వెళ్ళి చూసేసరికి పాయసం ఉండదు అక్కడ. త్వరగా కుందేలు పాండా దగ్గరకు వచ్చి చెప్తుంది, మన పాయసం లేదక్కడ, ఎవరో తినేసినట్టున్నారు అని. అప్పుడు పాండా, కుందేలు కూడా త్వరగా వెళ్ళి చూస్తారు. నిజంగానే పాయసం లేదక్కడ. అక్కడ పాయసం లేకపోయేసరికి ముగ్గురు బాధపడుతుంటారు పాపం. కానీ కుందేలుకు నక్కనే తిన్నదేమో అని ఒక డౌట్ వస్తుంది. అది అబద్ధం చెప్తుందేమో అని డౌట్ వస్తుంది. కుందేలు ఇట్లా అంటది, నాకెందుకో మన ముగ్గురులోనే ఎవరో తిన్నారనిపిస్తుంది. మనం ఒక పని చేద్దాం ఇప్పుడు. ఎంతమ్మా కుండలు ఎంత పిండి? మనం ఇక్కడున్న కుండను నీళ్ళల్లో పడేసి దానిపైన నిల్చొని, నేను నిజంగా పాయసం తిన్నట్టయితే ఈ కుండపై నుంచి నీళ్ళల్లో పడిపోవాలి అనాలి ఒక్కొక్కరుగా వచ్చి. ఒకవేళ అది నిజమైతే వాళ్ళు నీళ్ళల్లో పడిపోతారు, లేదంటే పడిపోరు. ఓహో. అందరూ సరే అనుకొని నీళ్ళ దగ్గరికి కుండను తీసుకుని వెళ్తాయి. ఫస్ట్ కుందేలు నీళ్ళల్లో కుండను పడేసి దానిపైన నిల్చొని చెప్తారు ఇలా, నిజంగా నేను ఆ పాయసం తిన్నట్టయితే ఈ నీళ్ళల్లో పడిపోవాలి అని. కానీ కుందేలు పడిపోలేదు, అంటే అది పాయసం తినలేదు. నెక్స్ట్ నక్కను వెళ్ళమంటది కుందేలు. వెళ్ళి అది కూడా చెప్తుంది కుండ పైన నిల్చొని, ఒకవేళ నేను పాయసం తిన్నట్టయితే నీళ్ళల్లో పడిపోవాలి అని. అట్లా అనగానే వెంటనే ఆ నక్క నీళ్ళల్లో పడిపోతుంది. నక్క అబద్ధం చెప్పిందమ్మా. అంతే కదా. బాయ్ బాయ్ కదమ్మా నక్క. అబద్ధం చెప్తే నీళ్ళలో పడిపోతారా అమ్మా? కాదు కన్నయ్య, నక్క అబద్ధం చెప్పింది కాబట్టి దాని కాళ్ళు వణికినాయి. అందుకే అది కుండపై నుంచి జారి కింద పడిపోయింది నీళ్ళల్లో. ఓహో. నక్క అబద్ధం చెప్పిందని తెలియగానే సారీ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి. నన్ను క్షమించండి ప్లీజ్, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటది. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పింది కదా నక్క. వాళ్ళు క్షమించేశారు. మళ్ళీ ముగ్గురు మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. కథ